హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా జీరా కోసం 1 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నా కాబట్టి ఎక్కువ జీరా కావాలని 1 లీటర్ వేసుకున్నాను. మీరు కొద్దిగా వేసుకున్నట్టుకుంటే కొద్దిగా జీరా చేసుకోవచ్చు. ఇది బాగా మరగనివ్వాలి. ఆలోపు మనం ప్యాకెట్తో పిండి అయితే కలుపుకుందాం రండి. 2 ప్యాకెట్స్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కానీ దీనికి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. ఇప్పుడు జీరా కోసం వాటర్ పెట్టాం కదా, అది బాగా మరుగుతున్నప్పుడు అందులో నేనైతే 3 కప్స్ షుగర్ అయితే వేసుకున్నాను. దీని క్వాంటిటీ 3/4 kg అయితే ఉంటుంది. ఈ షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత కాసేపు మరగనిస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా వేసి చూసామంటే లేత పాకంలాగా కనిపిస్తుంది, లైట్గా అంటినట్టుగా. అప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి. ముదురు పాకం పెట్టుకోకూడదు. ఇంకా మనం రెడీ చేసుకున్న పిండిని బాల్స్ లాగా ఇలా చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఈ బాల్స్ లో ఫ్లేమ్లో కాల్చుకుంటే పిండి లోపల వరకు బాగా ఉడికి గులాబ్ జామ్ మనకి సాఫ్ట్గా వస్తుంది. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నారంటే లోపల పిండిగా అలాగే ఉండిపోతుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ని తీసి జీరాలో వేసుకొని అన్ని బాల్స్ని ఇలాగే లో ఫ్లేమ్లో కాల్చుకొని జీరాలో అయితే వేసుకోవాలి. దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసామంటే మనకి గులాబ్ జామ్ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా జీరా కోసం 1 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నా కాబట్టి ఎక్కువ జీరా కావాలని 1 లీటర్ వేసుకున్నాను. మీరు కొద్దిగా వేసుకున్నట్టుకుంటే కొద్దిగా జీరా చేసుకోవచ్చు. ఇది బాగా మరగనివ్వాలి. ఆలోపు మనం ప్యాకెట్తో పిండి అయితే కలుపుకుందాం రండి. 2 ప్యాకెట్స్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కానీ దీనికి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. ఇప్పుడు జీరా కోసం వాటర్ పెట్టాం కదా, అది బాగా మరుగుతున్నప్పుడు అందులో నేనైతే 3 కప్స్ షుగర్ అయితే వేసుకున్నాను. దీని క్వాంటిటీ 3/4 kg అయితే ఉంటుంది. ఈ షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత కాసేపు మరగనిస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా వేసి చూసామంటే లేత పాకంలాగా కనిపిస్తుంది, లైట్గా అంటినట్టుగా. అప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి. ముదురు పాకం పెట్టుకోకూడదు. ఇంకా మనం రెడీ చేసుకున్న పిండిని బాల్స్ లాగా ఇలా చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఈ బాల్స్ లో